కళ్ళల్లో ఆనందం కోసం పాపం ఓ భర్త దొంగగా మారాడు. అలా అని ఆమె తన భర్తని నువ్వు వెళ్లి దొంగతనం చేయమని అనలేదు. భర్తే తనకు తోచిన ఓ చిన్న దొంగతనం చేశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఆసక్తికరంగా ఉన్న ఈ స్టోరీ ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. మే 22న లక్నోలో ఓ దొంగతనం అయితే జరిగింది. చూస్తూ ఉండగానే బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి దారిన పోతున్న మహిళ మెడలో నుంచి బంగారం కొట్టేశాడు. ఎట్టకేలకు పోలీసులు 500cc కెమెరాలను జల్లెడ పట్టి చివరికి దొంగనైతే పట్టేసుకున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే దొంగ భార్య ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఇక అసలు కథేంటంటే లక్నోలోని కృష్ణానగర్లో పట్టపగలు బంగారు గొలుసును లాక్కున్న కేసులో మహిళా కానిస్టేబుల్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 22న బాధితురాలు కృష్ణాదేవి తన మరిదిని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా ఈ సంఘటన అయితే జరిగింది. లోక్ బంధు హాస్పిటల్ రోడ్లోని జేబీ స్కై హిల్టన్ సమీపంలో ఆమె వెళ్తూ ఉండగా మోటార్ సైకిల్ పై వచ్చిన శుభం రాజ్పూత్ కృష్ణాదేవి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. 500కు పైగా సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు వెతికిన తర్వాత నిందితుడు శుభం రాజ్పూత్ ఆచూకీ లభించింది. అలా మే 26న శుభంను అరెస్ట్ చేసినట్లు డీసీపీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే అసలు ఎందుకు దొంగతనం చేశామని శుభం రాజ్పూత్ ను పోలీసులు అడగా తన భార్య కళ్లల్లో ఆనందం కోసమని చెప్పాడు. అదేమిటి అని ప్రశ్నిస్తే అసలు నిజం చెప్పుకొచ్చాడు. ఇటీవల తన భార్య అదేనండి మహిళా కానిస్టేబుల్ ఓ గుడికి వెళ్ళింది. అక్కడ అనుకోకుండా ఓ బంగారు గొలుసు పోగొట్టుకుంది. దీంతో ఆమె బాధపడిపోయింది. తిరిగి గొలుసు చేపిద్దామంటే బంగారం రేట్ మామూలుగా లేదుగా. అందుకే శుభంకు ఒక ఐడియా వచ్చేసింది. కొనడం కన్నా కొట్టేయడం మేలని అనుకున్నాడు. ఇంకేముంది, అలాంటి గొలుసు ఒకటి చోరీ చేసి భార్యకు ఇచ్చేద్దామని అనుకున్నాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు. అయితే గతంలో శుభం ఓ నగల దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేసి తర్వాత తానే స్వయంగా ఓ నగల దుకాణం నడిపినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. కానీ అక్కడ నష్టాలు రావడంతో తన వ్యాపారాన్ని మూసేశాడు. ఈ ఏడాది జనవరిలో అతను బుల్లెట్ బైక్ కూడా కొన్నాడు. అయితే శుభంకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.